మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చిరుతల సంచారం అధికమైంది. గ్రామాల్లో పూర్తిగా చిరుతలు పొలిమేరలకు వస్తున్నాయి. అది మేకలు మేపేవారు, అదేవిధంగా పశువులు మేపేవారు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే నవిపేట, అటు నందిపేట, ఇటు వర్ణి మండలం అఫందిఫారం, అటు కామారెడ్డి జిల్లాలోని లింగంపేట, అదేవిధంగా దోమకొండ, మాచారెడ్డి తదితర ప్రాంతాల్లో చిరుతలు తరచూ సంచరించడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే నెలకొంది. మనం చూసుకోవచ్చు. ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇటీవల కాలంలో వర్ణి మండలం అఫందిఫారంలో చిరుత మేకపై దాడి చేసింది. అదే కోణంలో కూడా ఇప్పటికే మేకపై దాడి చేసి దానికి సంబంధించిన గుర్తులు కూడా కనిపించాయి. ఫారెస్ట్ అధికారులకు చెప్పినా కానీ కూడా మాకు బోన్లు ఏర్పాటు చేయాలని చెప్పి గ్రామస్తులు ఆందోళన చేసిన పరిస్థితి నెలకొంది. అదే కోణంలో కూడా నవిపేట మండలంలో కూడా చిరుత సంచారం, దానికి సంబంధించి మోకన్పల్లి ప్రాంతంలో బోన్ ఏర్పాటు చేయాలని చెప్పి రైతులు కూడా కోరారు. కానీ ఎక్కడ కూడా ఫారెస్ట్ అధికారులు పూర్తి స్థాయిలో చిరుతను పట్టుకునే ప్రయత్నం అయితే చేయట్లేదు. ఫారెస్ట్ అధికారులు ఓ ప్రాంతంలో పట్టుకుని మరో ప్రాంతంలో చిరుతలను వదిలిపెడుతున్నారని చెప్పి ఆ రైతుల నుండి ఆరోపణలు కూడా ఎదురవుతున్నాయి. ఏదేమైనప్పటికీ చిరుతను సంచరిస్తున్న ప్రదేశాలకి ఫారెస్ట్ నరికివేయడం వల్ల చిరుతలు గ్రామీణ పరిమూలలోకి వస్తున్నాయి. అందువల్లనే పశువుల కాపర్లకు, మాకు గొర్రెల కాపర్లకు చాలా ఇబ్బంది అవుతున్నాయి. ఇటీవల గత 2-3 రోజుల క్రితము చిరుత మా ప్రాంతానికి వచ్చింది. కులాస్పూర్ గ్రామానికి సంబంధించిన అటవీ ప్రాంతంలో చిరుత సంచరించి మాకు సంబంధించిన ఈ 15-20 రోజుల్లో నెల రోజుల్లో పూర్తిగా 10 గొర్రెలు తినేసినాయని చెప్పి మేకల కాపర్లు అయితే ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే నెలకొంది. మా పక్క నుండే మేకలను పట్టుకొని వెళ్తున్నాయి. అప్పుడు మేము ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంటున్నాము. మా మేకలని కూడా సంవత్సరం పాటు మేపిన మేకలని కూడా పుల్ల పాలవుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిగా ఆందోళన చెందుతున్న పరిస్థితి నెలకొంది. ఫారెస్ట్ అధికారులు ఏదైతే ఈ చిరుతలను పట్టుకొని బోన్లో బంధించి జూలకు పంపిస్తే బాగుంటుంది. అదే కోణంలో కూడా మాకు ఏదైతే అటవులన్నీ కూడా నరికివేయడం వల్ల ఊరు పొరుమేలకు వస్తున్నాయి. మా పశువులు, గొర్రెలు, మేకలు మేపేవారికి మాకు ఇబ్బంది అవుతుంది. ప్రత్యక్షంగా మేము ఈ పులులను చూడడం వల్ల మేము మనుషులం కాలేకపోతున్నాం. ఎందుకంటే మొదటిసారి పులులను చూస్తున్నాం. పులులను చూడడం వల్ల మాకు భయాందోళనకు గురవుతుంది. కాళ్ళు చేతులు అనుకుతున్నాయి. ఆ ప్రాంతానికి వెళ్ళాలంటే భయం వేస్తుంది. మేము రోజు అదైతే మేకలు, గొర్రెలు మేపితేనే మాకు జీవనాధారం. ఈ జీవనాధారం రోజుకొక గొర్రె పులులు ఎత్తుకపోవడం వల్ల పూర్తి స్థాయిలో మేము నష్టపోతున్నాం. మా జీవనం మీద పులులు కొడుతున్నాయని చెప్పి కాపర్లు అయితే ఆందోళన చెందుతున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ చిరుత పులులను సంచరిస్తున్న ప్రదేశాల్లో అటవీ శాఖ అధికారులు సంచరించి ఆ ప్రాంతానికి సంబంధించిన కఠినంగా ఏదైతే బోన్లు ఏర్పాటు చేస్తే ఆ ప్రాంతంలో ఆ బోన్లలో పులులు పడి ఆ ఫారెస్ట్ దానికి సంబంధించిన అధికారులు పూర్తి స్థాయిలో చేయాలి. దాన్ని పులులన్నింటి కూడా జూలకు తరలిస్తే బాగుంటుంది. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలు అధికంగా ఉంటారు. వ్యవసాయం మీద ఆధారపడి, అదేవిధంగా పశువులు, గొర్రెలు మేపే ఆధారపడే వాళ్ళు ఎక్కువ ఉంటారు. కాబట్టి దీనివల్ల మా ప్రాంతానికి చిరుత పులులు రావడం వల్ల మేము అటవీ ప్రాంతానికి వెళ్ళలేకపోతున్నాం. ఏదైతే పశువులకు, మేకలకు మేత లేకుండా పోతుంది, ఇబ్బందులు అవుతున్నాయని చెప్పి మా కాపర్లు అయితే ఆందోళన చెందుతున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఫారెస్ట్ అధికారులు స్పందించి ఆ బోన్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. పశువుల కాపర్లు, గొర్రెల కాపర్లు కూడా రోజు ఆందోళన చెందుతున్న పరిస్థితి. గత 3-4 రోజులుగా చిరుత సంచారం వల్ల చాలా గొర్రెలు, మేకలు చనిపోయాయి. ఇప్పటివరకు 10 గొర్రెల, మేకలు చనిపోయాయని చెప్పి నిజామాబాద్ జిల్లా కులాస్పూర్ గ్రామానికి చెందిన పశువుల కాపర్లు, గొర్రెల కాపర్లు కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ ప్రభుత్వం ఏదైతే అటవీ శాఖ అధికారులు ఆ చిరుతను పట్టుకొని బోన్లు ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతున్నారు. దీంతో పాటు ఇక్కడ పశువుల కాపర్లు ఏదైతే దాన్ని చూసిన వ్యక్తులు ఉన్నారు అన్నారు. చెప్పండి, మీరు రోజువారీ బర్రెలను మేపనికి, పశువులను మేపనికి వస్తారు. అసలు ఏం జరిగింది ఆ రోజు? సార్ మేము ఇక్కడ ఒక కుంట ఉంటుంది సార్ ఇక్కడ. అయితే ఆ కుంట దగ్గర మేము బర్రె మేపుతున్నాం సార్. అయితే బర్రె మేపితే ఏమైంది, అటు మేపుకుండా మేము పోయినాము. నాతో పక్కపంటున్న అతను నేను ఇంకొక పిల్లగాడికినా అటు మేపుతున్నాను సార్. మేము మేపంగా ఏమైంది, అటు ఒక ఇట్లా తోవ ఉంటుంది. ఆ తోవ పక్కకి నేను నిలబడ్డాను, ముందరి పక్కకి ఈయన నిలబడ్డాడు. అయితే మలుపు కష్టానికి పోయే వరకు వెళ్ళి అది ఒక్కడి పరి ముందరికి వెళ్ళి లేచింది సార్. ఫస్ట్ టైంగా చూసినా నేను ఆ పులిని చూడటం, ఫస్ట్ టైం నా లైఫ్లో చూసి నేను భయం పడుతున్నాను. ఇప్పటికైనా నాకు భయం ఉన్నది సార్. నాకు దాన్ని చూస్తుంటే నాకు భయం పుట్టుకొచ్చింది. ఇతని పేరు బాబు అని పిలిస్తే నేను బాబు అన్న మాట, రారన్న మాట, అటే ఉండి అన్న మాట యాడికింత నోటి మాట అనేది తడబడుతున్నా సార్. అక్కడ నాకు కాలు చేతులు అనుకుతున్నాయి, నాకు నోటి మాట అస్సలేదు. ఆయనతో వచ్చిండు, మా పిల్లగాడు వచ్చి ఏమన్నాడు, భయం పట్టకు అని అనేసి ఆయనతో నాకు ధైర్యం చెప్పి అక్కడ బలరు పోయినాయి. బలరు మలుపు కట్టమని పోయే వరకు వెళ్ళి ఆడ బండ సాటుకు మళ్ళీ జాక్కున్నా సార్. మళ్ళీ దాన్ని చూసి చూ అని బెదిరిస్తే మళ్ళీ వెళ్ళిపోయింది సార్. పోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చింది సార్. అది రిటర్న్ వచ్చి ఇతని మీద మళ్ళీ దాడి చేస్తున్నారు సార్.
అంటే మీరు ఎన్ని రోజులు భయపడ్డారు అసలు చూసిన తర్వాత? నువ్వు భయపడ్డా అన్నావు, వణికిపోతున్నాను. ఎన్ని రోజులు? ఇప్పటికి అనుకుతున్నా సార్, నేను ఇప్పటికి అనుకుతూనే ఉన్నా, చెప్తా ఉన్నా కానీ ఇప్పటికి మాత్రం నేను అనుకుతూనే ఉన్నా. ఎందుకంటే దాన్ని ఫస్ట్ టైం నేను కళ్ళారా చూసింది వ్యక్తి నేను కాబట్టి, నా తర్వాత ఇతను చూసింది కాబట్టి భయం మాత్రం చాలా ఉన్నది సార్. నాకైతే ఇప్పటికి భయం పడుతుంది. దాని ద్వారా మీరు ఏదైనా ఒకటి ఉపయోగం కలిగిస్తారని చెప్పండి బాబు. అయితే చిరుతను స్పష్టంగా చూసిన వ్యక్తిని మీరు కాపాడడానికి వెళ్ళారు. అప్పుడు కాపాడిన సమయంలో మీకు ఏం జరిగింది? అయినా కాపాడిన సమయంలో నేను చూడలేను. అయితే అది వెళ్ళి నేను ముంగడ గోదలు పోయినాయి. అక్కడికి నేను మలుపుకొని వస్తానని నేను పోయే వరకు గుండు ఒక బండ చట్టుకున్నది. అది బండ చట్టుకి చూస్తున్నది. చూసే వరకు అంటారా ఇది ఈయన ఉన్నది రండి అనగానే అంతగా ఇల్లు ఈ బ్లాడ్కి వచ్చిండు. అక్కడికి ఆయన వచ్చిండు. వచ్చి అంతే బెదిరించగానే అంత పోయినరు. పోగానే ఇక్కడికి వెళ్ళే ఈయన వచ్చిండు, అక్కడికి ఆయన వచ్చిండు. సంటారా నేను ఒక్కొని ఉన్నా మధ్యలో ఊరిలో. అయితే నేను వెనక దాన్ని దూరలేను, ఇక గోళం కొట్టుకుంటే ఇటు వెళ్ళినా. అంతే కుక్కలేమను నేను అనుకున్నా. ఆ కుక్కలు వెనక చూసే వరకు అదే ఉన్నది. అది ఉండగానే నాకు కూడా భయం అనిపించింది. ఇక నేను అప్పటిదాకా కూడా ఇంకా దాన్ని మొత్తం చూడలేదు. ఆ తలకాయని చూసి అంతే అట్ట మారిపోయింది. అది మొత్తం ఇక దగ్గరకు వస్తే బరబ్బర్ చూసినాయి కదా దాన్ని తట్టుకుని వస్తారు. అది ఇక్కడ గొర్రెల కాపర్లు ఉన్నారు చూడండి. మీరు ఈ ప్రాంతంలో తరచూ చిరుతలు వస్తున్నాయని చెప్పి గ్రామస్తులు ఆందోళన చేస్తారు. మీరు కూడా పశువులు గొర్రెలు మేపడానికి ఇబ్బంది పడతారు. అసలు ఏం చూసినావు? ఎప్పటి నుండి ఈ పక్కకు చిరుతలు వస్తున్నాయి? మేము నిలబడి ఇప్పుడు నెల 15 రోజులు అవుతుంది సార్. డైలీ వస్తున్నాయి, వస్తాయి పోతాయి, పడతా ఉన్నాయి, తింటా ఉంటాయి. ఊర్లో చెప్పినాం. ఈ ప్రాబ్లం ఏంటంటే సార్, ఈ గుట్టకు మొత్తం చెట్లన్నీ కొట్టేస్తారు. ఒక దగ్గర 300 ఎకరాలు కొట్టారు ఒక్కొక్క దగ్గర. అట్లా కొట్టుట్లా గుట్టకుండా అని కింది తీస్తుండే. కింది తీసి గొర్రెల మీద దాడి చేస్తుడు, మనసం మీద దాడి చేస్తుంది సార్. మేము గుట్ట కాపాడాలా. ఫారెస్ట్ అధికారులు ఖచ్చితంగా ఎక్కడైతే గుట్టలు మొత్తం కొట్టేస్తారు అక్కడ కాపాడాలా. ఈ పులులు సార్ ఊళ్ళకి చూస్తాయి సార్. ఇప్పుడు ఈడికి వచ్చినాయి ఇంత రోడ్కి 1 కిలోమీటర్స్ దూరం లేదు. ఇవాళ ఈడికి వచ్చినాయి రేపు పొద్దులు ఊళ్ళకి చూస్తాయి సార్. మాకు మాత్రం ఈ గొర్రెలు కాస్ట్ వాళ్ళకు మేము సార్ మీకు వచ్చి అధికారులకు చెప్పుకునేంత అవకాశం మాకు లేదు. మేము ఈ గొల్లకాడికి బల్లకాడికి రాకుంటే మాకు జీవనాధారం లేదు. కాబట్టి మేము వచ్చి చెప్పుకోలేము. కాబట్టి మీరు ఇంత దూరం వచ్చినాక మీకు కృతజ్ఞత చెప్తున్నామండి. మీరు మాత్రం కొంత పెద్ద అధికారులకు చెప్పి మాకు కొంత సాయం చేయాలని కోరుకుంటున్నాం. అంటే ఈ ప్రాంతానికి చిరుత తరచూ వచ్చేవాదా ఇంతకుముందు ఎప్పుడు రాలేదు సార్. మేము 20 ఏళ్ళ સુધી మేపుతున్నాం. వచ్చిస్తుండే 1 రోజు 2 రోజులు ఉంటుండే, వెళ్ళిపోతుండే, ఆగకపోతుండే. ఎక్కడైతే గుట్టలు కొట్టు చాలు చేసిరో అప్పటి నుంచి ఇక్కడ బాగా మోపోయినా సార్. కల్పుల తండ ఆట మొత్తం కొట్టేసిరు. ఇటు మా కులాస్పూర్ తండ వాళ్ళు ఒక 300 ఎకరాలు 400 ఎకరాలు వాళ్ళు కొట్టేసిరు. గుట్ట గడ్డి మంది కొడుతురు సార్. అవి గుట్టకి ఆడుంటే చెప్పు గుట్టలలో గడ్డి మంది కొడతారు సార్. గోదాగొడ్డు తిరిగేందుకే గుట్టలు జంగాలు ఉన్నాయి. ఇక జంగాలు కొట్టేసినాక అవి ఆడుంటాయి. అవి దగ్గరికి మనం వచ్చి అవిని గెలికినాక అవి మనం గెలుపుతున్నాయి. ఇవి ఇన్ని రోజులు అవి మనం ఏమలేం కాబట్టి అవి మనం ఏమలేవు. ఇప్పుడు మనం వచ్చి గుట్టలు కొట్టినాక అవి ఖచ్చితంగా మనం పడతాయి సార్. రేపు పొద్దుల ఈ గోదాల గొడ్డులు ఏముండవు సార్. మనుషులు తప్ప ఏముండదు. ఈ గుట్ట భూములు ఉండవు, మనుషులు ఉండరు. ఇంకేం సార్ గుట్టలు చెట్లు అయిపోయినాక మనుషులకు వస్తుంది అంతే. ఇక ఊళ్ళోకి వచ్చి మనుషులు దొరుకుతాయి అవి. మీరు ఫారెస్ట్ అధికారులు ఏం కొడుతున్నారు? ఈ ప్రాంతానికి రోజు చిరుతలు వస్తున్నాయి. ఫారెస్ట్ అధికారులు ఏం కొడుతున్నారు ఇక్కడ బోన్స్ రెడీ చేసి మాకు, ఎందుకంటే పుల్ని కొద్దిగా తొందరగా రిక్వైర్ చేస్తే దాన్ని పట్టించేస్తే మాకు, ఎందుకంటే బర్రెలు వేసేవాళ్ళు, గొర్రెలు వేసేవాళ్ళు, ఎవరైనా అడ్డుకి వచ్చేవాళ్ళు కొద్దిగా ప్రశాంతంగా ఉంటారని కోరుతున్నాను. నువ్వు ఎన్ని రోజుల నుంచి బర్రెలు మేపుతున్నావు? ఎప్పుడైనా చూసినావా చిరుతని? నేను ఎప్పుడు చూడలేదు సార్. అంటే నిన్న మొన్న చిరుత వచ్చిందంటే నేను ఇక్కడ ఉన్నా. వాళ్ళు అటు వెళ్ళిపోయారు, మీకు వెళ్ళిపోయారు పైకి. నేను ఇక్కడ ఉన్నా, ఇక్కడ వేసిన. మొత్తంగా చూసుకోవచ్చు, చిరుత తరచూ మా ప్రాంతానికి వస్తుంది. మా 10 గొర్రెలు తినేసింది. మా ఆ రోజైతే 3 రోజుల క్రితం మేమైతే బర్రెలను మేపతందుకు వెళ్ళినాము. ఆ రోజు స్పష్టంగా మా వెనకాల కుక్కలతో పాటు వచ్చింది. అప్పుడు మేమైతే చిరుత వచ్చిన సమయంలో మేము భయాందోళనకు గురైనాం. ఇప్పటికి కూడా నేను భయపడుతూనే ఉన్నాను. ఎందుకంటే చిరుత రావడం, నేను మొదటిసారిగా చిరుతను చూశాను. నా వెనుకలు నచ్చింది. నన్ను కాపాడు అని నేను వచ్చినప్పుడు ఆయన రాకు అన్నట్లు వినిపించింది. ఆ సమయంలో నాకు నోటి నుండి మాట కూడా రావడం లేదని చెప్పి ప్రత్యక్షంగా చూసిన వ్యక్తులైతే చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. క్యాంపస్ సజింతో గంగారెడ్డి, RTV నిజాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.